రాడిష్తో పచ్చడి, ముల్లంగితో పచ్చడి, ఇది పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటా, జీలకర్ర, ధనియాలు. ప్రాసెస్ చెప్తాను. ఇవన్నీ ముక్కలుగా కట్ చేసుకున్నాను. పక్కకేసి చిన్న చిన్న పీసెస్. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర వేయించుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయలు 3 వేస్తున్నాను. పసుపు, ఆయిల్ మగ్గాక వేయాలి. మగ్గుతుంది అట్లా పడుతుంది. కరివేపాకు, కొత్తిమీర, అది రెడీ. మగ్గాక మగ్గాలి. బాగా మగ్గాక మిక్సీకి పట్టడం, సాల్ట్ వేసి ముక్కలు మెత్తబడాలి. సరిపోయినట్టు చాలు. చింతపండు వేస్తే 1 వీక్ వరకు ఉంటుంది. చింతపండు వేయట్లేదు కదా, టమాటాను 1 డేలో కంప్లీట్ చేయాలి. 1 డే 2 డే అంతే. చింతపండు వేస్తే నిల్వ ఉంటుంది కాబట్టి 1 వీక్ వరకు ఉంటుంది. ఇది ఎక్కువ రోజులు రాదన్నమాట. 2 డేస్ అట్లా అయిపోగొట్టాలి. మెత్తగా దగ్గర పడాలి. చల్లారాక మిక్సీ పట్టాలి. ఇది మనం ఫస్ట్ పచ్చిమిర్చి పక్కకి వేసుకున్నాం ఫస్ట్, లేదంటే కారం తలగదనమాట, మెత్తగా అయిపోతుంది కాబట్టి ముల్లంగి. అందుకే ఫస్ట్ పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకుంటే ఇది అయిపోతుంది. కారం తలగదు కాబట్టి ఇలా పచ్చిమిర్చి చల్లారాక మిక్సీ పట్టడం. పొడి వేసి ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి మిక్సీ పట్టడం. చల్లారింది, మిక్సీ పట్టేయడం. పచ్చిమిర్చి వేస్తున్నాము. వేయడం ఇంకా మిక్సీ పట్టేస్తాం. పచ్చడి రెడీ. ముల్లంగి